ఏపీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. తర్వాత సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు అధికారులు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్లాట్ ప్రకారం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తున్నాను. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది. మరి తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, మరి స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా తీసుకోవడం వల్ల చాలా బాగా చెప్తా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి లెర్నింగ్స్ తీసుకుని ఈసారి భక్తులు ఎవరికి ఇబ్బందులు కలగకూడదు, విఐపీ మూవ్మెంట్ వల్ల కూడా ఎవరికి ఏ ప్రాబ్లం జరగకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కూడా అందరికీ చాలా స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయల పాసులు కూడా బ్యాంక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి 30,000 పైగా టికెట్లు ఆఫ్లైన్, ఆన్లైన్లో భక్తులందరికీ అందజేయడం జరిగింది. ఒక ఫార్ములా ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పొద్దున 3 గంటల నుంచి ఎండ్ ఆఫ్ ది డే దాకా ఎట్లా దర్శనం